హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే ఇంకా మజ్జిగ పులుసు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా చేశాను అనమాట. అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసి చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎంతమందికి మజ్జిగ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో ఎప్పుడు కూర లేకున్నా వెంటనే ఇలా చేసుకుంటాను అనమాట. ముందుగా ఒక ప్యాకెట్ అయితే పెరుగు తీసుకొని దాన్ని ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ వేసి మంచిగా చిలుక్కుంటున్నాను, ఎక్కడ కొంచెం గడ్డలు లేకుండా. తర్వాత దాంట్లోకి ఎంత కావాలో తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్టు అయితే వేసుకుంటున్నాను వాటరు. వీళ్ళు వేసిన తర్వాత ఇంకొకసారి అంతా కలుపుకొని దీనికైతే పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అలానే మసాలా నేనేం వేస్తాననే చూపిస్తాను. దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర అనమాట. ఇది వచ్చేసి వేయించుకున్న జీలకర్ర బాగుంటుంది స్మెల్ అనేసి. మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి నేను ఇప్పుడు మజ్జిగ రెడీ చేసుకున్నాం కదా, దాంట్లోకి అయితే వేసుకోవడము అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సమ్మర్ అనే కాకుండా ఇంట్లో ఎప్పుడు కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, అలానే ఉద్దిపాయలు కూడా వేసి, కరివేపాకు, ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, అలానే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు అలానే ఆవాలు కూడా వేసి ఇంకా దించేసుకోవడమే. దీంట్లో కొద్దిగా ఇంగు వేసినా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను దీంట్లోకి. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మజ్జిగ పులుసులోకి అయితే వేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది నేను ఎప్పుడు కూర లేకుంటే ఇంట్లోనే అప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక పూటకి బాగుంటుంది అనమాట. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. అలానే మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంత చిక్కగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడైతే వేడి వేడి రైస్లోకి అయితే వేసుకొని తినేయాల్సిందే. ఇదనమాట. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. Bye guys.